ఈ చెరువు చూడండి. ఈ చెరువు చూసినప్పుడల్లా నాకు ఒక కథ గుర్తొస్తూ ఉంటుంది. అది నేను చిన్నప్పుడు చదివాను, విన్నాను కూడాను. అదే కాలమతి, మందమతి అంటూ 3 చేపల కథ అన్నమాట. ఈ 3 చేపల కథ ఏం చేస్తుంది అని అంటే, నిర్ణయం ఏ టైంలో తీసుకుంటే మనము సమస్యల నుంచి బయటపడతాము, అంటే మన తెలివైన వాళ్ళం అవునా కాదా అనేదానికి, లేదా మన తెలివితేటలు ఎలా వాడాలి అనేదానికి అది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ సందర్భంలో ఒక చెరువులో ఏంటంటే 3 చేపలు ఉంటాయి. ఆ 3 చేపలు చాలా ఆనందంగా ఉంటాయి. వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలంలో చేపలు బాగా పిల్లల్ని బాగా పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఏమవుతుంది అంటే, ఓ చేపలు పట్టేవాడు వాడి ఫ్రెండ్తో వచ్చి, రేయ్ వర్షాకాలం వచ్చింది, మంచిగా చేపలు బాగా ఉధృతంగా ఉన్నాయి, సో కాబట్టి మనం రేపు పొద్దున వచ్చి చేపల్ని పట్టుకుందాం అని చెప్పేసి చెప్తారు. వీళ్ళు ఒక 3 ఫ్రెండ్స్ చేపలు ఉంటాయన్నమాట. అందులో ఒక చేప నదికి ఒడ్డుగా ఉంటుందన్నమాట. అది వింటుంది, ఈ చేపల వాడిలాగా చెప్పాడు బేస్తవాడు, మనని రేపు పట్టుకుంటాడట, సో కాబట్టి మనం ఈవేళ రాత్రికే మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పేసి ప్రపోజల్ పెడుతుంది. ప్రపోజల్ పెట్టేసరికి అక్కడ మిగతా 2 చేపలు అంటాయి, నీకు ప్రతిదానికి కంగారే ఉంటుంది, ఇంత పెద్ద నదిలో ఆ చేపల వాడు ఎంత దూరం రాగలుగుతాడు, వాడు వల వేస్తే కనుక మనము ఆ వలకి చిక్కకుండా మనం ముందుకెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ ఆర్గ్యూ చేస్తారు, వాళ్ళిద్దరు. అయితే అప్పుడు అతను ఈ చేప అంటుంది, లేదు నేను అలాంటి పరిస్థితి నేను తెచ్చుకోలేను, సో కాబట్టి నేను ఈవేళ రాత్రే బయలుదేరి నేను అయితే వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పి ఫ్రెండ్స్కి తన డెసిషన్ చెప్పి తను ఏం చేస్తుందనమాట, ఆ రోజు రాత్రే బయలుదేరేసి ఆ నదికి ఏదైతే చిన్న పాయ ఉంటుందో ఆ పాయ ద్వారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి మర్నాడు పొద్దున వస్తుంది. మర్నాడు పొద్దున యూజువల్ చేపల వాళ్ళు వచ్చి ఎలా చేపలు ఎక్కడ వెయ్యాలి ఏంటి అని వాళ్ళు ప్లానింగ్ ఆలోచించుకుంటూ ఉంటారు. ఇది వినగానే ఇంకో చేపకి, అమ్మమ్మో నా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకటి తెలిపోయింది, వీళ్ళు చూస్తేనేమో ఒకళ్ళు ఇద్దరు రాలేదు, చాలామంది వచ్చారు, సో ఇంతమంది తలో వైపు కనుక వల వేశారు అంటే అందులోంచి బయటపడడం అనేది అంత ఈజీ వ్యవహారం అయితే ఏం కాదు, సో కాబట్టి ఫ్రెండ్ని అంటుంది, పద మనం వెళ్ళిపోదాం, మనం కూడా వెళ్ళిపోదాం, రా అంటుంది. అయితే అది ఆ 3వ చేప, మీకు అందరికీ భయం, అసలు ధైర్యం లేదు, సమస్య వస్తే ఎదుర్కోవాలి కానీ ఇలా పిరికి పందల్లా పారిపోతారా ఏమిటి, నేనైతే రాను అంటుంది. అనేసరికి ఇంకేం చేస్తుంది, ఫ్రెండ్ని కాసేపు బతిమాలితే రానంటుంది. అప్పుడు అనుకుంది, ఇప్పుడు మనకి ధైర్యం ఉండొచ్చు కానీ ఎప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించాలి అనే జ్ఞానం కూడా మనకు ఉండాలి, ఇది దీనికి ఎంత చెప్పినా దీనికి అర్థం అవ్వట్లేదు, సో కాబట్టి నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి గబగబా ఈదుకుంటూ వెళ్ళిపోయింది. ఈ లోపల ఈ డిస్కషన్స్ ఇవన్నీ వ్యవహారాలు అయ్యి చేపల వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, టకా ఒక 6 మంది వచ్చి చక్కగా వల వేసి చేపలు పట్టడం మొదలుపెట్టారు. మొదట్లో 2 వలలకి తప్పించుకోగలిగింది, కానీ 3వసారి తప్పించుకోలేక అది చేపల వాడి వలలో పడిపోయింది ఆ 3వ చేప.
అప్పుడు చాలా బాధపడింది. చీ 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 నేను ఇంత తెలివి తక్కువ వాడినేమిటి, నేను తెలివి తక్కువ వాడినా, లేకపోతే నేను లేజీ ఫెలోనా, లేకపోతే నా స్నేహితులు ఇద్దరు ముందు జాగ్రత్తతో వాళ్ళు మనకి చెప్పినా కూడా నేనెందుకు సమస్యలోంచి బయటపడకుండా నీ సమస్యలోకి నేను ఎందుకు ఈ రకంగా పడిపోయాను నేను అని చెప్పి చాలా బాధపడుతుంది. సో ఈ కథ వల్ల మనం తెలుసుకున్నది ఏంటయ్యా అంటే, కాలమతి అంటే ఒక చేప ఏం చేసింది, ఆ, సు- ఇంకొక చేప సూక్ష్మగ్రాహి. సూక్ష్మగ్రాహి ఏం చేసింది అయ్యా అంటే ఫస్ట్ వెళ్ళిపోయింది. రెండు కాలమతి ఏం చేసింది అయ్యా అంటే ఆ స్పాట్ డెసిషన్ తీసుకుని ప్రాపర్గా సమస్యలోంచి తప్పించుకుపోయింది. మూడోది ఎవరయ్యా అంటే మందమతి. అది దానికి కెపాసిటీ ఉన్న లేనిపోని ధైర్యాన్ని పెట్టుకుని అది చేపల వలలో పడిపోయింది. సో ఈ కథ చిన్నవాళ్ళకి పనిచేస్తుంది, పెద్దవాళ్ళకి పనిచేస్తుంది. కాబట్టి మనకి ఎంత ధైర్యం ఉంది అన్నది కాదు, ఆ ధైర్యాన్ని ఎప్పుడు ప్రదర్శించాలి అనే దాని మీద కూడా అవగాహనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడగలుగుతాం అన్నమాట. బాగుంది కదా ఈ ఆలోచన విధానం. థ్యాంక్ యూ.